నమస్తే భయ్య, ఈరోజు మన దగ్గరికి టీవీఎస్ జూపిటర్ వెహికల్ అయితే చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వచ్చినారనమాట. అలాగే కింద చెస్సీ కూడా బాడీ దగ్గర కట్ అయిపోయిందనమాట. సో అది ప్లాస్టిక్ బాడీ పార్ట్స్ కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. సో కస్టమర్ ఏం చెప్పారంటే చెస్సీ త్రూ వెల్డింగ్ చేయించేసేయండి, ఆ చెస్సీ కూడా రిపేర్ చేయించండి, అలాగే బాడీ పార్ట్స్ ఏదైతే నేను అది కంప్లీట్గా అవి కూడా చేంజ్ చేసేయమని చెప్పేసి అన్నాను అన్నమాట. సో మనమైతే మార్కెట్లో కనుక్కున్నాము, ఈ పార్ట్స్ అయితే ఏవి రెడీ లేవని చెప్పినారు. సో అప్పటివరకు నీట్గా కవర్స్ అన్ని ఓపెన్ చేసేసి వెల్డింగ్ చేయించుకోదామని మార్కెట్కి అయితే పంపించాం అనమాట మన పిల్లల్ని. సో వాడైతే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చెస్సీ త్రూయింగ్ చెస్సీ వెల్డింగ్ అట్లాంటివి చేయించిన అనమాట. సో చేయించిన తర్వాత 1 or 2 daysలో స్పేర్స్ మొత్తం వస్తాయని చెప్పారు. ఆర్డర్ పెట్టిన స్పేర్స్ అయితే కంప్లీట్గా వాళ్ళు తెప్పించేసారు అనమాట. స్పేర్ పార్ట్స్ వాళ్ళు వచ్చిన ఫోన్ చేస్తే మనమైతే మార్కెట్కి వెళ్ళి స్పేర్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ పార్ట్స్ అయితే మాత్రం తెప్పడానికి కూడా చాలా అంటే ఒక 1 or 2 days టైం 2 days వరకు టైం తీసుకురు. కాకపోతే చిన్న పనే కానీ కాకపోతే వర్క్ అనేది చాలా అయిందనమాట, రిస్క్తో కూడుకున్న వర్క్ అనమాట. సో బాడీ పార్ట్స్ అయితే ఫిట్ చేయడం జరుగుతుందండి. ఈ పాత స్పేస్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి, మొత్తం తొక్కు అయిపోయినాం అనమాట. దేనికి పనికి రాకుండా చూసిగా వెహికల్ అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా ఉందన్నమాట. అలాగే కింద ఫ్రేమ్ చూపిస్తాను చూడండి. కింద ఫ్రేమ్ మొత్తము బైక్ కింద ఫ్రేమ్ విరిగిపోయేసరికి ఇట్లా బైక్ అనేది దగ్గరకు వచ్చేసింది అనమాట. కంప్లీట్గా అంటే చెస్సీ బండ్ అయిపోవడం వల్ల ఇట్లా మొత్తం కంప్లీట్గా బైక్ దగ్గరకు వచ్చేసింది. సో మనమైతే ఓపెన్ చేసి బిల్డింగ్ అవన్నీ ఆ వర్క్ అంతా చేయించేసాము, స్పేస్ అయితే తీసుకొచ్చేసాము. ముంగట గ్లో బాక్స్ కానీ, ఫ్రంట్ చిన్న నోస్ కవర్ కానీ, సైడ్ ఫుట్ బోర్డ్ ప్యానెల్స్ పోయినాయని చెప్పేసి అన్నారు. ఆ సైడ్ ఫుట్ బోర్డ్ ప్యానెల్స్ అవన్నీ అయితే మార్కెట్ నుంచి మనం తీసుకొచ్చేసామండి. ఇవి కూడా మేబీ ఒక 3000 వరకు అయితే కాస్ట్ పడిందన్నమాట. సో తీసుకొచ్చి నీట్గా ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో తలాకులు మా పిల్లలు మేము తలాకులు మనిషికి ఒక పని అయితే చేసేస్తున్నాం అనమాట. కస్టమరు అర్జెంట్ అని చెప్పారు అనమాట. కస్టమరు బండి తొందరగా కావాలని చెప్తే ఒక 2 or 3 times కాల్ చేయడం జరిగింది. సో అతని కోసం అయితే ఈ కేబుల్స్ ఇవన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ బాడీ పార్ట్స్ అనేది మొత్తం క్లీన్ పెట్టేసినాం అనమాట. సుమారుగా ఈ బండి ఇంచుమించు ఒక 6 months వరకు వాడకుండా పక్కన పెట్టారు అనమాట. సో దానివల్ల కూడా బండి తొందరగా స్టార్ట్ కాలేదు. సో కార్పెటర్ క్లీన్ చేసి అలాగే ఇవన్నీ బాడీ పార్ట్స్ మొత్తము ఫిట్ చేసి బండి స్టార్ట్ చేసి మళ్ళీ నీట్గా వాటర్ వాష్ చేసేసినాక సో కస్టమర్కి అయితే మనం బండి డెలివరీ చేయడం అయితే జరుగుతుందండి. బండి చాలా రోజులు పక్కన పెట్టడం ఏంటంటే చాలా దుమ్ము పట్టిపోయింది మొత్తం. బండి చాలా ఘోరంగా అయిపోయింది దీని కండిషన్ మొత్తం. సో ఫైనల్గా మనమైతే ఫిట్టింగ్స్ అయితే స్టార్ట్ చేసేసినాం అన్నమాట. మేబీ దొరికాయి అనుకున్నాం స్పేస్, గుడ్ లక్ స్పేస్ అయితే దొరికినాయి అనమాట. నైట్ కూర్చొని మా